వెల్కమ్ బ్యాక్. ఏఐ ఫర్ ఆల్ అనే సిరీస్లో భాగంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ భాగంలో ఇది 24వ భాగం. ఈ భాగంలో బిల్డింగ్ ప్రాంప్టింగ్ టూల్ కిట్. మనం ప్రాంప్ట్స్ని చేసుకున్న తర్వాత ఒక సిమిలర్ ప్రాంప్ట్స్ని, రీయూజబుల్ ప్రాంప్ట్స్ని అన్నిటిని ఒక చోట పెట్టుకుని మనం టూల్ కిట్ లాగా చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. వాట్ ఈజ్ ఏ ప్రాంప్టింగ్ టూల్ కిట్? కలెక్షన్ ఆఫ్ యువర్ బెస్ట్ ప్రాంప్ట్స్. మీరు రకరకాల పనులు చేయడానికి ప్రాంప్ట్స్ తయారు చేసి వాటిని ఫైన్ ట్యూన్ చేసి వాటిని రిపీటెడ్గా వాడి ఓకే ఎస్ దిస్ ఈజ్ వర్కింగ్ వెల్ అని మీకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత వాటన్నిటిని ఒక చోట సేవ్ చేసుకొని గ్రూప్ చేసుకొని అలా కలెక్ట్ చేశారనుకోండి, ఆ కలెక్షన్ని మనం టూల్ కిట్ అనుకోవచ్చు. నోట్స్ ఆన్ వాట్ వర్క్స్ అండ్ వాట్ డజంట్ కూడా మీరు రాసుకుంటారు. యువర్ పర్సనల్ ఏఐ ప్లే బుక్ అనమాట. ఇదిగో ఈ సందర్భంలో ఇలాంటి ఆ సమాచారం రెస్పాన్స్ నాకు కావాలి అనుకున్నప్పుడు ఇలా నేను ప్రాంప్ట్ డిజైన్ చేసుకున్నానని మీకు మీరుగా నోట్స్ రాసుకుని అవన్నీ ఒక చోట సేవ్ చేసుకుంటారు. వన్ స్టూడెంట్ బిల్ట్ ఏ స్టడీ ప్రాంప్ట్ చేసుకుని సబ్జెక్ట్స్ వరకు మార్చుకుంటూ ఆ టెంప్లెట్స్ లో సబ్జెక్ట్స్ కానీ సబ్జెక్ట్ లో ఉన్న చాప్టర్స్ కానీ ఐడెంటిఫై చేసుకోవడం ద్వారా ఈ కెన్ ప్రిపేర్ వెరీ ఈజీలీ ఫర్ హిస్ ఎగ్జామ్స్ ఆర్ వాట్ ఎవర్. అలాగే వై బిల్డ్ టూల్ కిట్? ఎందుకు మనం అప్పటికప్పుడు అనుకుని రాసుకుని వాడేసి మర్చిపోవచ్చు కదా, అలాగే కదా ఎక్కువ మంది చేస్తారు. దానికి మీరు ఫైన్ ట్యూన్ చేసినటువంటి ప్రాంప్ట్ని ఒక చోట సేవ్ చేసుకుని మళ్ళీ దాన్ని రీయూజబుల్ గా దాన్ని డిజైన్ చేసుకున్నప్పుడు అది మీకు చాలా టైం సేవ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ రిజల్ట్స్ కూడా, రెస్పాన్సెస్ కూడా, ఏఐ నుంచి వచ్చే రెస్పాన్సెస్ కూడా మీకు స్ట్రేంజ్ గా లేకుండా కన్సిస్టెంట్ గా వస్తాయి. అలాగే ఇట్ హెల్ప్స్ యూ స్టే కన్సిస్టెంట్. A teacher reused her lesson planner prompt every week చేసుకోవచ్చు, ఎవ్రీ డే చేసుకోవచ్చు. మీరు ఎలా కన్వీనియంట్ గా ఉంటే, మీకు ఎలా అవసరం అనుకుంటే అలా చేసుకోవచ్చు. అలాగే మనం వ్యవసాయ రంగంలో కానివ్వండి, లేదంటే ఇంకా జనరల్ కామర్స్ రంగాల్లో కానివ్వండి, రిపీటెడ్ గా టైమ్ అండ్ అగైన్ మనం చేసే పనుల్ని ఒక ప్రాపర్ ప్రాంప్ట్ డిజైన్ చేసుకుని వేరియబుల్స్ వరకు మార్చుకుంటూ దాన్ని రీరన్ చేసినప్పుడు మనకి ప్రాపర్ రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. అలాగే టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ టు కలెక్ట్. ఏ ప్రాంప్ట్స్ ని మనం గ్రూప్ చేసి కలెక్ట్ చేసి సేవ్ చేసుకోవాలంటే, ఫర్ స్టడీయింగ్ పర్పసెస్ ఎక్స్ప్లెయిన్ చేయమన్న ప్రాంప్ట్స్ కానీ, క్విజ్ ప్రాంప్ట్స్ కానీ, సమ్మరైజ్ చేయాలనుకున్న ప్రాంప్ట్స్ కానీ ఒక చోట పెట్టుకోండి. అలాగే క్రియేటివ్ ప్రాంప్ట్స్. యూ వాంట్ టు రైట్ ఎ స్టోరీ, యూ వాంట్ టు రైట్ ఎ పోయం, యూ వాంట్ టు రైట్ డైలాగ్ బిట్వీన్ 2 or 3 క్యారెక్టర్స్, అలాంటివన్నీ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. అలాగే వర్క్ ప్రాంప్ట్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, ప్లానింగ్. మనం ఫ్రీక్వెంట్ గా ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని కోర్ ఐడియాని మీరు రాసుకుని దాన్ని టెస్ట్ చేసి దాన్ని రిఫైన్ చేసి దాని వేరియబుల్ మార్చుకుంటూ మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం చాలా వర్క్ చేస్తారు ఆ ప్రాంప్ట్ మీద. వాటన్నిటిని వర్క్ రిలేటెడ్ ప్రాంప్ట్స్ అని ఒక చోట పెట్టుకోండి. మళ్ళీ అవసరమైనప్పుడు దాన్ని యూజ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, టైం సేవింగ్ గా ఉంటుంది. అలాగే ఫర్ ఫన్, జోక్స్ కానీ, రోల్ ప్లే కానీ, గేమ్స్ కానీ, మీరు రాయాలనుకున్నా, చేయాలనుకున్నా, చదువుకోవాలనుకున్నా, జస్ట్ ఫర్ ఫన్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ ప్రాంప్ట్స్. బై రిపీటెడ్లీ రన్నింగ్ యూ విల్ గెట్ న్యూ జోక్స్ అండ్ న్యూ గేమ్స్ వాట్ ఎవర్. తర్వాత హౌ టు ఆర్గనైజ్ యువర్ టూల్ కిట్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా స్టడీ రిలేటెడ్ ప్రాంప్ట్స్ అని ఒక చోట, వర్క్ రిలేటెడ్ ఒక చోట, ఫన్ రిలేటెడ్ ఒక చోట, అలాగే క్రియేటివ్, స్పోర్ట్స్ కు సంబంధించి, ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి వాట్ ఎవర్ యూ కెన్ కీప్ దెమ్ ఇన్ ఐసోలేటెడ్ డైరెక్టరీస్. అలాగే ఏ ఫార్మాట్ లో ఉండాలి? ఈ ప్లెయిన్ టెక్స్ట్ లోనే ఉంటాయి కాబట్టి నోట్బుక్ ఫార్మాట్ లో కానీ, డిజిటల్ ఫైల్ ఫార్మాట్ లో కానీ, లేదా దానంతటా దానికి ఒక యాప్ క్రియేట్ చేసుకుని మీరు ఈ ఫాంట్స్, ఈ ప్రాంప్ట్స్ ని ఆన్ ద ఫ్లై అవసరమైనప్పుడు వాడుకోవడానికి, లేదా విత్ స్లైట్ 1 or 2 word చేంజెస్ మార్చుకోవడానికి వీలుగా సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఇట్ వర్క్స్ బెస్ట్ వెన్ ఆ కేస్ సినారియో కూడా మీరు గుర్తుగా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ మనం కష్టపడి చేస్తున్నాం కాబట్టి ఇవాళ బాగానే ఉంటుంది. బట్ మేబీ ఆఫ్టర్ 1 week or 1 month we may not figure out exactly why we did it and what we did it. ఆ తర్వాత ఎగ్జాంపుల్ టూల్ కిట్ ఎంట్రీస్ వచ్చే స్టడీలో ఎక్స్ప్లెయిన్, ఒక ఆప్షనల్ బ్రాకెట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో టాపిక్ పేరు చెప్పండి విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. ఈ ప్రాంప్ట్ మీరు ఏ టాపిక్ అనుకున్నా ఆ టాపిక్ వరకు రిప్లేస్ చేస్తే సరిపోద్ది. సో ఇట్ హెస్ బికమ్ ఎ టెంప్లెట్ ఫర్ యూ. అలాగే క్రియేటివ్, రైట్ ఎ స్టోరీ అబౌట్ సమ్ క్యారెక్టర్ ప్లస్ సెట్టింగ్ ప్లస్ ట్విస్ట్ ఇచ్చేసారనుకోండి, అంతవరకే మార్చుకోవాలి. మీరు రైట్ ఏ స్టోరీ అబౌట్ అని అంతా రాయవసరం లేదు. అలాగే ఈ రైట్ ఏ స్టోరీకి మీకు ఒక జనర్ ఉందనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్, నేను పౌరాణిక స్టోరీలు రాస్తున్నాను, నేను కాంటెంపరీ రాస్తున్నాను, నేను ఫిక్షనల్ రాస్తున్నాను, నేను ట్రూ స్టోరీ రాస్తున్నాను అన్నప్పుడు దీనికి పైన కింద ఒక కాంటెక్స్ట్, తర్వాత ఆ ప్రాంప్ట్ విషయాలు, తర్వాత దానికి ఉన్న కన్స్టెంట్స్ మీరు అవన్నీ రాసుకుంటారు. అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఈ ప్రాంప్ట్ వరకు మాత్రమే మీరు కొద్దిగా చేంజ్ చేస్తారు. దట్ వే ఇట్ కెన్ బి ఈజీలీ రీయూజ్డ్ అనమాట. సమ్మరైజ్ దిస్ ఇన్ 5 బుల్లెట్ పాయింట్స్ అన్నట్టుగా వర్క్ రిలేటెడ్ మీకు ఏదైనా ఒక రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ అంతా మీరు చాట్ జీపీటీ లాంటి LLMకి సప్లై చేసి దీని సమ్మరీని రాయమనాలి. అలాంటి సిచ్యువేషన్, అలాంటి డిమాండ్ మీ వర్క్ ప్లేస్ లో ఉంది అనుకోండి, రిపీటెడ్ గా మీరు అదే చేయడానికి రెడీ అవ్వచ్చు అనమాట. అలాగే రీయూజింగ్ ప్రాంప్ట్స్ ఈజ్ ఎ గ్రేట్ ఐడియా. డెఫినెట్లీ ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ అవర్ ఎఫర్ట్. Don't start from scratch every time. Reuse plus edit old prompts as you need if you need to change them. అది కూడా మీరు నోట్స్ లో రాసుకోవచ్చు, ఎందుకు దీన్ని ఎలా ఎడిట్ చేశారు. రైట్ ఏ 200 word essay ఆన్ సమ్ టాపిక్, చేంజ్ టాపిక్ ఓన్లీ, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అయితే ఇంత చిన్నదాన్ని మనం సేవ్ చేసుకోవాలంటే దీనికి ముందు మీరు కాంటెక్స్ట్ ఏదో చెప్పుకుంటారు. ఇది పలానా డొమైన్ కి సంబంధించింది, పలానా ప్రొఫెసర్ గారు మాట్లాడింది, పలానా లెవెల్లో రాయాలి, పలానా వాట్ ఎవర్ కన్స్ట్రెయింట్స్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డిస్క్రైబ్, అవన్నీ ఆల్రెడీ ఆ కాంటెక్స్ట్ లో రాసి ఉంటారు. కాబట్టి బై చేంజింగ్ 1 or 2 words యూ కెన్ సింప్లీ గెట్ ద రెస్పాన్సెస్ ఫర్ ద కరెంట్ ప్రాబ్లం. ఇంప్రూవింగ్ ప్రాంప్ట్స్ ఓవర్ ఎ టైం. ఏమవుతుంది, కీప్ ట్రాక్ ఆఫ్ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ సరిగ్గా రాలేదు, ఇంకొద్దిగా రిఫైన్ చేయాలనుకుంటే రిఫైన్ ద వర్డింగ్ ఆఫ్ ద ప్రాంప్ట్. నోట్ ఫెయిల్యూర్స్, ఏ సందర్భాల్లో కరెక్ట్ రెస్పాన్సెస్ ఇవ్వలేకపోతుందో మీరు రాసుకోండి. లెర్న్ ఫ్రమ్ దెమ్. A student learned step by step and he made answers clearer. మీకు స్టెప్ బై స్టెప్ వచ్చినప్పుడు ఇంకా ఇంకా డిఫికల్ట్ గా అనిపిస్తుంది, ఇంకా క్లియర్ గా అనిపించట్లేదు, లేదా ఇంకొద్దిగా ఈజీ టు రిమెంబర్, ఈజీ టు వర్క్ విత్, ఈజీ టు అప్లై దిస్ టు సిమిలర్ ప్రాబ్లమ్స్ మీకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ రిపీటెడ్ గా బై అడ్జస్టింగ్ అండ్ ఆస్కింగ్ యూ కెన్ రిఫైన్ ద ప్రాంప్ట్ అండ్ ఇట్స్ రెస్పాన్సెస్ అన్నమాట, అండ్ గెట్ బెటర్ రెస్పాన్సెస్. సో the idea is always you create a draft, run it, refine it, run it, and finally say, yes, this is working well for now. For this type of problems, I am getting satisfactory responses. So I will save it as a template. I'll save this prompt for future use. And మీరు ఆ డెసిషన్ తీసుకుంటూ అలా prompts ని prompts related to similar activities ని మీరు గ్యాదర్ చేసుకోవడం ద్వారా you can develop your own toolkit అన్నమాట, యూస్ఫుల్ toolkit. ఉదాహరణకి write 3 study programs, write 2 creative programs, write 1 prompt, and then see 3 study prompts ని 2 creative prompts ని ఒక ఫన్ ప్రాంప్ట్ ని రాసి ట్రై చేసి మీరు at a point where you are satisfied with the responses, save them. విచ్ ప్రాంప్ట్ వుడ్ యూ కీప్ ఫర్ యువర్ డైలీ యూజ్? ఈ 3, 2, 1లో ఏది మీకు ఎక్కువ సాటిస్ఫాక్టరీ, రియలిస్టిక్ గా క్లోజర్ టు ద ఫ్యాక్ట్ మీకు రెస్పాన్స్ వచ్చిందో దాన్ని మీరు సేవ్ చేసుకోండి. అదర్ ప్రాంప్ట్స్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజెస్ అన్నమాట, దాన్ని ఇంకా రిఫైన్ చేయాల్సిన అవసరం ఉందని మీకు అర్థమైపోద్ది. సో ద బిగ్ ఐడియా ఈజ్ యువర్ AI స్ట్రాటజీ గైడ్ అన్నమాట. ఈ యువర్ AI స్ట్రాటజీ గైడ్ అంటే ఏంటి? మీరు డిఫరెంట్ సందర్భాల్లో, డిఫరెంట్ కాంటెక్స్ట్ లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మీరు ప్లాన్ చేసి, డిజైన్ చేసి, డెవలప్ చేసి, రిఫైన్ చేసి, టెస్ట్ చేసి, రిఫైన్ చేసి ఏదైతే ప్రాంప్ట్స్ వాడారో, ఏ ప్రాంప్ట్స్ అయితే మీకు సాటిస్ఫాక్టరీ రెస్పాన్సెస్ ని AI నుంచి జనరేట్ చేస్తున్నాయో ఆ ప్రాంప్ట్స్ ని మీరు సేవ్ చేసుకుంటూ, గ్రూప్ చేసుకుంటూ, డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ని మీరు సేవ్ చేసుకుంటూ ఈ మొత్తాన్ని కలిపి మీరు ఎస్ in my life, for my fun, for my entertainment, at my work, in my studies, these are the groups of prompts I frequently use and I want to save them for reuse అని అనుకోగలగటమే ఈ టూల్ కిట్ డెవలప్ చేసుకోవటం అన్నమాట. సో నీ ప్రాంప్ట్స్ మీరు సేవ్ చేసుకున్న ప్రాంప్ట్స్ మంచి ప్రాంప్ట్స్ మీకు పవర్, దట్ ఈస్ యువర్ కేపబిలిటీ అవుతుంది. తర్వాత టు సమ్మరైజ్, we collect and organize useful prompts and we use and refine them as needed. So would you prefer a digital or paper based prompt toolkit? ఇది మనం ఎక్కడ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT లాంటివి ఏం చేస్తాయంటే, డిపెండింగ్ ఆన్ హూ ఈజ్ ద యూజర్, ఇట్ కెన్ క్రియేట్
ప్రాజెక్ట్స్, అండ్ ఆ ప్రాజెక్ట్స్ లో సిమిలర్ క్వశ్చన్స్, సిమిలర్ ప్రాంప్ట్స్ మనం అడుగుతూ వెళ్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ మనం అలాంటి ప్రాజెక్ట్ ని రివిజిట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రాంప్ట్స్ దట్ జనరేటెడ్ ఫైనల్ రిజల్ట్స్ మనకు అర్థమైపోద్ది. అలా కాకుండా మీరు సపరేట్ గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద LLM యు ఆర్ యూజింగ్, మీరు ఆ ప్రాంప్ట్స్ ని ముందు ఒక చోట సేవ్ చేసుకుంటే నో మ్యాటర్ వాట్ ద LLM మీరు మళ్ళీ వాటిని రీయూజ్ చేసుకోవడానికి విత్ మైనర్ ట్విక్స్ మంచి రెస్పాన్సెస్ ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ ప్లేయింగ్ విత్ ప్రాంప్ట్స్ అండ్ LLMs. Thank you very much for trying these. Thank you.